ఈరోజు వీడియోలో మీకు మన ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినా లేకుంటే మనం నాన్ వెజ్ తినలేని రోజుల్లో బిర్యానీ తినాలనిపించినా చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఒకటి చెప్పేస్తాను. అదే బగారా రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ కోసం మనం ఏమేమి స్పైసెస్ వేస్తామో అవన్నీ యాడ్ చేయండి. షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని మాకు చేసి పెట్టింది. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నారు. కావాలంటే ఫస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టమాటా ముక్కలు, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటా ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు 2.5 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. సారీ అండి, బియ్యం వేసే క్లిప్ అనేది మిస్ అయింది. 2.5 గ్లాసులు బాస్మతి బియ్యం వేసాము, 5 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని దాని మీద కొంచెం వెయిట్ పెట్టాలి. ఎందుకంటే సైడ్ నుంచి గాలి అలాంటి వెళ్ళకుండా ఉంటుంది. ఒక 15-20 నిమిషాల తర్వాత తీసారంటే బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారా, కేవలం 15-20 నిమిషాల్లోనే మంచిగా పొడి పొడిలాడుతూ బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసుకోండి, మంచి అరోమా వస్తుంది. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బగారా రైస్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ మిత్రులు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే. బగారా రైస్లోకి సైడ్ డిష్గా గుత్తొంకాయ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.